0072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువక్కి మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985-301-003, 9494940072 మరియు 73. ఏ సంతోషం! దేవుని సంతోషాన్ని మనం అందరం కూడా కలిగి ఉన్నాం. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుడే కావాలి, నాకు యేసే కావాలి, ఆయనే నాకు కావాలి, నన్ను రక్షించిన రక్షకుడే కావాలి, నా కొరకు సిలువ వేయబడిన యేసే కావాలి అని ఎవరైతే ఆయన్ని నమ్ముతారో, ఆయన్ని హత్తుకుంటారో, తప్పకుండా వాళ్ళు దైవ సంతోషములో పాలివారవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి నమ్మి హృదయంలో విశ్వసించి దేవుణ్ణి ప్రభువుగా తండ్రిగా స్తుతిస్తున్నవారు, ఆయన నమ్ముతున్నవారు, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నవారు, ప్రతి వారు కూడా ఈ సంతోషంలో జీవిస్తారు. ఆ రోజున ఈ ఐథియోపియా మంత్రి ఏ రీతిగా సంతోషంతో వెళ్ళాడో ప్రతి వారి జీవితంలో కూడా ఈ గొప్ప సంతోషం, ఆనందం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే చాలామంది సంతోషాన్ని పోగొట్టుకున్న వ్యక్తులుగా కనబడుతున్నారు. దేవుని బిడ్డలే, బాప్తిసం పొందిన వాళ్ళే, రక్షణ పొందిన వారే, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళే, కానీ ఈ సంతోషాన్ని పోగొట్టుకునే వ్యక్తులుగా కనబడుతున్నారు. ఎలాగా దేవుడిచ్చే సంతోషాన్ని దేవుని బిడ్డలైన వారు పోగొట్టుకుంటారో ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలను రాస్తున్నాడు. వాళ్ళ సంతోషం ఎందుకు పోతుంది? ఒక మనిషి ప్రభువుని నమ్మిన తరువాత, బాప్తిసం తీసుకున్న తరువాత, దేవుణ్ణే తండ్రిగా ప్రభువుగా అంగీకరించిన తర్వాత ఎంతో సంతోషంగా, సమాధానంగా, ఉల్లాసంగా ఉండాలి. కానీ ఎందుకు ఉండలేకపోతున్నాడు అంటే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితురో, నా యందున్నట్టుగా ఇవేవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చెయ్యుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని రాస్తున్నాడు. ఎందుకు దేవుని బిడ్డలైన వారు సంతోషాన్ని పోగొట్టుకుంటారు? 4వ వచనం చూడండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతాను, ఆనందించండి. మీరు ఆనందంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే మీరు చేయవలసిన ఒక పని ఉంది. అదేంటంటే మీరు వాక్యాన్ని ధ్యానించేవారై ఉండాలి. హల్లెలూయా. ఏది ఖ్యాతి గలదో, ఏది యోగ్యమైనదో, ఏది సత్యమైనదో, ఏది పవిత్రమైనదో దాని మీద ధ్యానం పెట్టండి. ఈ రోజున చాలామంది ఈ ధ్యానం విషయంలో పొర్రపాటు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సంతోషం ఏమైపోతుందంటే దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటున్నారు. దేవుడిచ్చిన సంతోషం నీలో ఎప్పుడు ఉండాలి అంటే నీ ధ్యానం దేవుని వాక్యమై ఉండాలి.
కొందరు ఉదయం లేచి రాత్రి వరకు భర్త కోసమో పిల్లల కోసమో లేకపోతే గడిచిపోయిన సంగతుల కోసమో ఇంకా గడవలేని సంగతుల కోసమో వీటి మీదే బుర్ర పెట్టి ఆలోచిస్తారు, కానీ పూర్తిగా దేవుని వాక్యాన్ని మరిచిపోయే వాళ్ళుగా ఉంటారు. వింటారు, దేవుని బిడ్డలారా బైబిల్ చదువుతారు. రోజు బైబిల్ చదువుతానన్న వాళ్ళు చేయొద్దండి. ఒక దేవుని బిడ్డగా రోజు నువ్వు బైబిల్ చదవకపోతే తిండి మానేయండి. తిండి మన దేహానికి, ఆత్మకి ఏం కావాలి? వాక్యం కావాలి. కాబట్టి బైబిల్ చదువుకోవాలి. వాక్యాన్ని వింటారు కానీ బుర్రలో అది ధ్యానంగా ఉండదు, దాని గురించి ఆలోచించరు. వాక్యాన్ని గురించి దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఇచ్చిన కృపలేంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన దయ ఏంటి, ఆయన క్షమాపణ ఏంటి, ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఇది ఏమీ ఆలోచన ఉండదు. ఎప్పుడు చూసినా ఆ మనుషులు ఈ మనుషుల మీదే ఆలోచన, లేకపోతే ఎప్పుడు చూసినా డబ్బు ఎలాగా ధనం ఎలాగా ఇదే ఆలోచన. ఎప్పుడు చూసినా ఈ లోకరీతి అయిన ఆలోచనలు ఉండడం వల్ల క్రైస్తవులు ఏం పోగొట్టుకుంటున్నారు చెప్పండి? సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. నీ సంతోషం నీలో నిలిచి ఉండాలి అంటే నీవేం చేయాలి అంటే దేవుని బిడ్డగా నీవు దేవుని వాక్యాన్నే ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఏది ధ్యానించాలి? వాక్యాన్నే ధ్యానించాలి. నీ బుర్రలో ఎప్పుడూ వాక్యమే తిరుగుతూ ఉండాలి. అలాగా వాక్యంతో నువ్వు నింపబడి వాక్యాన్ని ఆలోచించుకునే వ్యక్తివైతే, వాక్యాన్నే తలపోసుకునే వ్యక్తివైతే నీ సంతోషాన్ని ఏ దెయ్యము కూడా అపహరింపలేదు. హల్లెలూయా. ఎందుకు సంతోషాన్ని కోల్పోతారు అంటే వాక్యాన్ని కాదు వాళ్ళు ఆలోచించుకునేది. ఎప్పుడు ఆ పుల్లమ్మో ఈ ఎల్లమ్మో వాళ్ళు అయిపోయిన విషయాలు, ఇంకా జరగని విషయాలు ఆలోచించుకుంటూ ఉంటారు. తర్వాత డబ్బు గురించి ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది, ఇదే ఆలోచనల్లో ఉంటారు. నీవు వాక్యాన్ని గురించి ఆలోచించే వ్యక్తివైతే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూడండి 5వ వచనాన్ని చూద్దాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఆమేన్. హల్లెలూయా. రెండోది, నువ్వు ఎప్పుడూ సంతోషంగా దేవుడిచ్చే సంతోషంలో ఉండాలి అంటే నీకు ఒక గుణం ఉండాలి. అదేంటి అంటే సహనం. అదేం గుణం చెప్పండి? సహనం ఉండాలి. చాలామందికి సహనం అనేది ఉండదు. ఈ రోజున విడాకులకి కారణం సహనం లేకపోవడం, ఆత్మహత్యలకి కారణం సహనం లేకపోవడం, నరహత్యలకి కారణం సహనం లేకపోవడం, ఇంకా రకరకాల బాధలకి వేదనలకి కారణం ఏంటి అంటే సహనం లేకపోవడం. ఈ రోజున చాలామంది ఎందుకు అంటే వాళ్ళకి సహనం లేదు. చాలామంది మందిరానికి వస్తారు, మేలు జరగాలని వస్తూ ఉంటారు. కొన్ని రోజులు వస్తారు, మేలు జరగలేదనే పారిపోతూ ఉంటారు. దేవుడి దగ్గర ప్రతి వాళ్ళు కనిపెట్టుకుని ఉండాలి. నిశ్చయంగా వాగ్దానం చేస్తే దేవుడు ప్రతి వారికి మేలు చేస్తాడు ఆయన. అయితే వాళ్ళకి అంతసేపు కనిపెట్టడం, సహించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. రాగానే ఏదో జరిగిపోవాలి. ఇక జరగలేదు అంటే ఇక దేవుడు లేదు, ఏమీ లేదని పారిపోతూ ఉంటారు. ఈ రోజున నీ సంతోషం నువ్వు కాపాడుకోవాలంటే నీకు సహనం ఉండాలి. చాలామంది అలాగే సహనం లేక నోటితో దురుసైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎదురుగుండా ఉన్న భర్తో లేకపోతే బిడ్డలో భార్యో ఆ మాటలకి వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ ఈ చీకటి మాట నన్ను అన్నాడు, ఈ బాధ కలిగించే మాట నన్ను అన్నారు అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే సహనము లేకపోవడం. ఈ రోజున దేవుడు సంతోషం నీలో పరిపూర్ణంగా ఎల్లప్పుడూ ఉండాలి అంటే నీకేం గుణం ఉండాలి చెప్పండి? సహనం ఉండాలి. అన్నిటికీ ఓర్చుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొద్ద కనిపెట్టుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రతి విషయంలో సహించుకునే వ్యక్తిగా ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, యోబుకున్న సహనాన్ని మీరు ఎరుగుదురు కదా. అంత
ఎంత శోధన ఒకేసారి వచ్చేసినా కూడా అలాగే సహిస్తా నిలబడ్డాడు యోబు. అందుకనే 2 అంతల ఆశీర్వాదాన్ని పొందాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. ఈరోజు నా దేవుని బిడ్డ, నీ సంతోషం, దేవుడిచ్చిన సంతోషం నీలో నిత్యం ఉండాలి అంటే సహించుకోవాలి. దేవుడు చేస్తాడు, దేవుడిస్తాడు, దేవుడు జరిగిస్తాడు. అన్నిటికీ సహనాన్ని, ఓపికను దేవుని బిడ్డగా నువ్వు కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా నీవు దీవించబడతావు. నీ సంతోషం సంపూర్ణమవుతుంది. తర్వాత చూడండి 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇది కూడా ఆలోచించాలి. నువ్వు ఏంటండి ఎంతకాలం అండి? కొంతమంది అంటూ ఉంటారు, నా చిన్నప్పటి నుండి సహిస్తున్నానండి, ఇంకా ఎంతకాలం సహించమంటారండి, ఎంతకాలం ఈ బాధను ఓర్చుకోమంటారండి, ఎంతకాలం కనిపెట్టమంటండి అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం కాదు, ఎందుకంటే ఈ ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే చీకటిలో, ఇదే బాధలో, ఇదే శ్రమలో, ఇదే కష్టములో, ఇదే వేదనకరమైన పరిస్థితిలో నేను ఉండనివ్వడు. తప్పకుండా దాని నుండి పైకి లేవనెత్తడానికి, దాని నుండి విజయం పొందడానికి ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దేవుడు తమతో ఉన్నాడు అనే సంగతే మర్చిపోతారు. నువ్వు యేసుప్రభుని నమ్మిన తరువాత నీ అదృష్టం ఏంటి అంటే దేవుడే నీ గుండెల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఆయనే నీ హృదయాన్నే ఆయన మందిరంగా కోరుకుంటున్నాడు. అందుకని యేసయ్యకి మందిరాలు ఎక్కడా కట్టించక్కర్లేదు. ఇదేంటి అంటే మనం సమాజ మందిరం, మనం అందరం కలిసి ఒకే చోట కూర్చోవడానికి స్థలాలు ఈ మందిరాలు. కానీ ఆయన నిజమైన మందిరం ఏంటి చెప్పండి? మన హృదయమే. చాలామంది వాళ్ళతో దేవుడు ఉన్నాడని, వాళ్ళ బాధను చూస్తున్నాడని, వారి కష్టాన్ని కనిపెడుతున్నాడని మరిచిపోయిన వారిగా ఉంటారు. అందుకే నాకెవరూ లేరు బాబోయ్ అని ఏడుస్తూ ఉంటారు, నేను దిక్కుమాలిన దాన్ని అని బాధపడుతూ ఉంటారు. నీ దేవుడు, నీకెవ్వరూ ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నీ గుండెల్లో ఉన్న దేవుడు నిశ్చయంగా నీ బాధ నుండి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, ప్రభు నీకు ఎలా ఉన్నాడట? సమీపంగా ఉన్నాడు. ఆయన ఎక్కడో దూరాన లేడు. నీ బాధని చూడని వాడిగా లేడు, నీ కష్టాన్ని ఎరగని వాడిగా లేడు. నిశ్చయంగా నీకు అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దేవుడు నాతో ఉన్నాడు అనే గ్రహింపు కలిగి ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. తరువాత చూడండి 6వ వచనాన్ని చదువుదాం. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రతి వారు ప్రార్థన విన్నపాల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలను ఏం చేయాలట? దేవునికి తెలియచేయాలి. చాలామంది ఉదయం నుండి రాత్రి వరకు వారికున్న సమస్యలు, వారికున్న కష్టాలు, వారికున్న బాధలు వాళ్ళకి వీళ్ళకి చెబుతూ ఉంటారు. లేకపోతే దాని గురించి చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు సంతోషాన్ని నేను ఇచ్చాను కాబట్టి నీవిక అన్నాడు నీ గురించి నువ్వు బాధపడవలసిన అవసరత లేదు. హల్లెలూయా. నీవు ఏం చేయాలి అంటే కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాన్ని ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి తెలియచేయాలంట. మీ అందరికీ కూడా యేసయ్య మేలు చేశాడు. అయితే మీరు చేయవలసిందేంటి అంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు, ఇప్పుడున్న మీ సమస్యల్ని దేవుడికి ప్రార్థనతో విజ్ఞాపనతో తెలియచేయాలి. అప్పుడు దేవుని యొక్క సంతోషం మీలోనే ఉంటుంది. అలా నీ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దేవునికి కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు నాకు అప్పుడు అలా చేసావు, వీళ్ళకి అలాగే చేసావు, వాళ్ళకి అలాగే చేసావు, నువ్వు నాకు కూడా చేస్తావు తండ్రి అని చెప్పి అప్పుడు చేసిన దేవా
ఇప్పుడు కూడా నాకు ఒక సమస్య ఉంది, తీర్చండి అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు తీరుస్తాడు. అలాంటి వాళ్ళు గొప్ప సమాధానాన్ని కలిగి ఉండగలుగుతారు. హల్లెలూయా. వాళ్ళ హృదయంలోనే పెట్టుకొని దాని గురించి వాళ్ళే చింతపడతా, దాని కొరకు వాళ్ళే బాధపడతా కాలం గడిపే వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు రోజు రోజు చింత ఎక్కువైపోయి రోజు రోజు వాళ్ళకి ఇంకా బలహీనతలు, రోగాలు అధికమైపోతూ ఉంటాయి. ఒక సమస్య నుండి మరో సమస్య వాళ్ళకి చుట్టుకుంటూ ఉంటుంది. అదే నీవు దేవుని దగ్గర నీ సమస్యను పెట్టగలిగితే దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు నీ సంతోషం, నీ సమాధానం నీ దగ్గరే నిలిచి ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు సంతోష జీవితాన్ని ఇచ్చాడు, ఆయన నీకు ఉల్లాసాన్ని ఇచ్చాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ యేసు ప్రభు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే సమాధానంగా వెళ్ళండి అనేవాడు. అంటే ఇంక నుంచి నువ్వేం చేయక్కర్లేదు, బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకులకి కూడా దేవుడు అదే మాట చెప్పాడు. ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటిలో మొట్టమొదటిగా మీరు చెప్పవలసిన మాట ఏంటి అంటే సంతోషం, సమాధానం, శుభం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా మొదటి మాటగా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడమ్మా అని చెప్పే మొదటి మాట పలుకు అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డగా నువ్వు ఎంతో ఆనందంగా ఉండాలి, ఎంతో సంతోషంగా ఉండాలి, ఎంతో నెమ్మదిగా, ఎంతో ఉల్లాసంగా ఉండాలి. అయ్యో నా పరిస్థితులు ఇలా ఉన్నాయండి, నేను ఎలా ఉండగలనంటే దేవుడు చెబుతున్నాడు అవన్నీ కూడా నువ్వు నాకు చెప్పేయి. దేవునికి స్తోత్రం. అవి నెత్తి మీద వేసుకుని తిరగకు. దేవునికి చెప్తా ఉంటారు, మళ్ళీ వాళ్ళు కూడా చింతిస్తూ ఉంటారు. మరి ఎందుకు దేవునికి చెప్పడం? దేవునికి నువ్వు ప్రార్థన చేసిన తరువాత నువ్వు దాని గురించి ఆలోచించవలసిన పని కూడా లేదు. ఒకవేళ అలాగా ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే ఏం చెప్పాలి? ప్రభువా నీకే అప్పగిస్తున్నానని మళ్ళీ ఇంకోసారి చెయ్యెత్తి ప్రార్థన చేసేయాలి. వెంటనే అది పోతుంది. మళ్ళీ గుర్తొస్తుంది అనుకోండి, మరలా చెయ్యెత్తి ప్రభువా నీకే అప్పగిస్తున్నాను అని చెప్పండి. దేవుని సమాధానం, దేవుని సంతోషం మీ జీవితాలను నింపుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఒక దేవుని బిడ్డగా నువ్వు సంతోషాన్ని పొందలేకపోతున్నావు అంటే నీ ఆలోచన వాక్యం మీద ఉండడం లేదు, మనుషుల మీద, ఈ లోక పరిస్థితుల మీద ఉంటుంది. కాబట్టి నీవు సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుని వాక్యాన్ని ఆలోచించుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు చెప్పండి? సంతోషంగా ఉంటారు. రెండోది దేవుడు ఏం చెప్పాడు? మీరు సహనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి. అన్ని పరిస్థితులు మార్చబడే ఒక రోజు రాబోతుంది. అన్నిటికీ ముగింపు ఒక రోజు రాబోతుంది. నీ ప్రార్థనలకి జవాబు పొందే ఒక రోజు రాబోతుంది. అందుకనే కొన్నేళ్ళతో దేవుడు అన్నాడు, కొన్నేలి నువ్వు అనేక దినాలు ప్రార్థన చేస్తున్నావు, అయితే నీ ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి దేవుడు ఈరోజు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవేం చేయాలి అంటే అన్నిటినీ కూడా సహించుకుని ఉండాలి. తరువాత దేవుడు నీతో ఉన్నాడు అని గ్రహించాలి. హల్లెలూయా. నీ దేవుడితో ఉన్న బంధం ఈ లోకంలో ఉన్న అన్ని బంధాల కంటే గొప్ప బంధం. ఎందుకంటే అందరూ బయటే ఉంటారు, దేవుడైతే ఎక్కడున్నాడు చెప్పండి? నీ లోపలే ఉన్నాడు. అలాంటి ఐక్యత దేవుడు నీకు ఇచ్చాడు. తరువాత నీవు ఏం చేయాలి అంటే ప్రతి విషయాన్ని ఎవరికి తెలియచేయాలి? కృతజ్ఞత పూర్వకంగా తెలియచేయాలట. దేవునికి తెలియచేయాలి, కానీ నువ్వు చింతపడకూడదు. ప్రతీది దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుని బిడ్డలరా, దేవుడు ఏ సంతోషం కొరకైతే ఆయన నలగగొట్టబడ్డాడో, మన సంతోషం కొరకు ఏ సంతోషం కొరకైతే ఆయన బాధించబడ్డాడో దానికి సార్థకత కలుగుతుంది. నా బిడ్డలు సంతోషంగా ఉన్నారని ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా.
పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డలు నీ సంతోషములో జీవించుదురుగాక, నీ సంతోషములో నిలిచి ఉందరుగాక. అయ్యా వారి సంతోషాన్ని అయ్యా పోగొట్టుకోకుండా ఆ సంతోషములో జీవించే బిడ్డలుగా ఉందరుగాక. తండ్రి ఆశీర్వదించండి. వాక్యాన్ని ఆలోచించేవారిగా, సహించుకునేవారిగా, అయ్యా నువ్వు దగ్గర వారితో ఉన్నావని గ్రహించేవారిగా, అయ్యా వారి సమస్య కొరకు నీ దగ్గర మొరపెట్టేవారిగా యేసు నామములో దీవించండి ప్రభువా. అట్టి కృప అందరికీ దయచేయండి. యేసు నామములో ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ 0072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.